దశల వారీగా కండక్టర్ల వ్యవస్థకు మంగళం పాడేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. వన్ మ్యాన్ సర్వీసులను విస్తరించాలని నిశ్చయించిన ఆర్టీసీ సిటీ సర్వీసులు మినహా దాదాపు అన్ని విభాగాల బస్సుల్లో ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. మొదటగా రద్దీ స్టాపులు తక్కువగా ఉండే మార్గాల్లో వన్ మ్యాన్ సర్వీసు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో కండక్టర్ల నియామకాలను భారీగా తగ్గించడం ద్వారా ఆర్థికంగా సంస్థ ప్రయోజనం పొందవచ్చని అంచనా వేస్తోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 1,20,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 90% మంది డ్రైవర్లు, కండక్టర్లే. 4,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి సిబ్బంది జీతభత్యాల చెల్లింపు భారంగా మారింది. నష్టాలు తగ్గించుకునేందుకు సిబ్బంది తగ్గింపుపై దృష్టి సారించిన ఆర్టీసీ వన్ మ్యాన్ సర్వీసుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే గరుడ ప్లస్, ఇంద్ర, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్ల జారీ కోసం టిమ్స్ యంత్రాలను ప్రవేశపెట్టి కండక్టర్లను తొలగించింది. కండక్టర్ల విధులు సైతం నిర్వహిస్తున్న డ్రైవర్లకు అదనపు పని చేసినందుకు ప్రోత్సాహకంగా ఇన్సెంటివ్లు ఇస్తోంది. సిటీ బస్సులు మినహా మిగిలిన సర్వీసుల్లో ఇదే తరహా విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. తక్కువ రద్దీ స్టాపులున్న రూట్లలో త్వరలోనే వన్ మ్యాన్ సర్వీస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అర్హత ఉన్న కండక్టర్లకు పదోన్నతులు ఇచ్చి కార్యాలయ విధుల్లో ఉపయోగించుకోనున్నారు. ఆర్టీసీకి ఆర్థికంగా వెసులుబాటు కలిగించేందుకు వన్ మ్యాన్ సర్వీస్ విధానాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు సంస్థ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. నాన్ స్టాప్ సర్వీసెస్ లో ఫస్ట్ పాయింట్ లో మొత్తం బుకింగ్ అయిపోయింది. ఇక లాస్ట్ పాయింట్ లో అందరినీ తీసుకెళ్లడం, దించడం. ఇటువంటి పరిస్థితుల్లో కండక్టర్ అవసరం ఉండదు. అటువంటి దాంట్లో బహుశా చేయొచ్చు. ఇది పూర్వ స్థానికంగా తీసుకునే నిర్ణయం. ఇది ఇటు సిబ్బందికి ఇబ్బంది కలగకూడదు, అటు సంస్థకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకు కూడా ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. ఇవన్నీ మిళితం చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న ఒక కండక్టర్ను కూడా తీసేయడం జరగదు. వాళ్ళందరూ ఉంటారు. డ్రైవర్ కు అడిషనల్ గా మంచి అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ అతను హ్యాండిల్ చేస్తాడు కాబట్టి అతనికి అదనపు ఇది ఇవ్వడం జరుగుతుంది. వన్ మ్యాన్ సర్వీస్ ప్రతిపాదనకు పలు కార్మిక సంఘాల నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే భవిష్యత్తులో కండక్టర్ల నియామకాలు గణనీయంగా తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని తొలగించే ప్రసక్తే లేదని అధికారులు భరోసా ఇచ్చారు.